నేను ఎంపీపీఎస్ నాగోలకి జూన్ 9, 2011లో రావడం జరిగింది. ఈ పాఠశాలకు వచ్చినప్పటి నుంచి పాఠశాల అభివృద్ధి కొరకు అనేక రకాలుగా ముందుకు రావాల్సి వచ్చింది. కాబట్టి అంత మాత్రమే కాకుండా విద్యార్థులు విద్య గురించి బలోపేతం చేయడము, అధికారుల మన్ననలు పొంది, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క మన్ననలు పొంది ఈరోజు అనగా జూన్ 30, 2024న నేను రిటైర్మెంట్ అవుతున్నాను. కాబట్టి ఇన్ని సంవత్సరాలు 13 సంవత్సరాలు ఈ పాఠశాలలో సేవ చేసి అన్ని విధాలుగా గ్రామస్తుల యొక్క మన్ననలు పొంది మా ఉపాధ్యాయుల యొక్క మన్ననలు పొంది నేను ముందుకు వెళ్ళడం అంటే నా అదృష్టంగా భావిస్తూ, ఇది భగవంతుడు అనుగ్రహించినటువంటి గొప్ప వరంగా భావిస్తూ నాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో అన్ని విషయాల్లో నాకు నేనే సాటిగా, అంత మాత్రమే కాకుండా నా కుటుంబం కూడా అన్ని విధాలుగా సహకరించి నన్ను ప్రతినిత్యము పాఠశాలలో కావాల్సినటువంటి టైంకు సమయానుకూలంగా పంపించడం అనేటటువంటిది వారందరికీ నా కుటుంబ పక్షంగా కానీ నా ఉపాధ్యాయులు కూడా అందరూ నాతో సహకరించి ఇప్పటి వరకు ఏ అంశంలో కూడా నేను చెప్పినటువంటి ప్రతి పని నెరవేరుస్తూ అప్ టు డేట్ వరకు ఉంచేటటువంటి బాధ్యతను ఉపాధ్యాయులు మన్ననలు పొందడంలో నేను సఫలీకృతున్నానని తెలియజేస్తూ, మరి అధికారుల యొక్క మన్ననలు కూడా పొంది ఏ రిమార్కబుల్ లేకుండా 36.5 సంవత్సరాలు నా యొక్క సర్వీసులో ఎక్కడ కూడా పాఠశాలల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం అనేటటువంటి వహించకుండా నా యొక్క విధులను అన్ని విధాలుగా ఫుల్ఫిల్ చేశానని నా అంతరాత్మగా నేను ప్రబోధిస్తూ, మరి ఇక ముందు కూడా నా శేష జీవితం కూడా భగవంతుడు ఇంకా అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించి నేను అందరి సమాజంలో ఉన్నటువంటి వారి యొక్క అందరూ మన్నలు పొంది నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పదవీ విరమణ పొందుతున్న మా పీటర్ సార్ గారికి హ్యాపీ రిటైర్మెంట్ డే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా మా సార్ గురించి చెప్పాలంటే మాటల్లో వర్ణించలేము. తను మాకు తండ్రి, గురువు, స్నేహితుడు, ఒక అన్నగా చాలా సపోర్ట్ చేశారు ప్రతి విషయంలోనూ. చదువు విషయంలోనే కాదు, ఏదన్నా విషయంలో మాకు ఒక టీఎల్ఎం అందించాలన్నా కానీ, స్కూల్లో ఏమైనా అవైలబుల్స్ ఉన్నా కానీ ప్రతిదీ కూడా మాకు సారే అందించేవాళ్ళు. ఆయన సహకారమైన అంకిత భావం, సమయస్ఫూర్తి గురించి అయితే మేము చెప్పలేము. పాఠశాలకు ముందే వచ్చేవారు. సో అది కూడా మేము టీచర్స్ అందరూ చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నాము. మమ్మల్ని ఏ రోజు కూడా తిట్టిన మాటలు కూడా మాకు లేవు. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం సార్ దగ్గర. సార్ చిరునవ్వు ఇప్పుడు ఏదైతే ఉందో మాతను కూడా ఎప్పుడు అంత చిరునవ్వుగా చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి పీటర్ సార్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా శుభాభినందనలు. అయితే మాకు సార్ 2 సంవత్సరాల నుండే 2.5 సంవత్సరాల నుండి పరిచయము. కానీ ఒక 10 సంవత్సరాల పరిచయంలో ఎంత అనుభవం రావాలో అంత అనుభవం మేము సార్ దగ్గర సాధించాము. సో అయితే ఆనందంతో పాటు బాధ కూడా ఉన్నది. ఇంకా మేము పొందితే బాగుండేది, సార్ యొక్క సలహాలు, అభినందనలు, సూచనలు పొంది ఉంటే ఇంకా బాగుండేది. కానీ సార్ యొక్క ఇంకా తర్వాత విశ్రాంతి తీసుకోవాలి కాబట్టి సో సార్ మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అయితే పాఠశాలలో ఉన్నంత వరకు సార్ హెచ్ఎం చైర్లో ఉన్నా కూడా పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి క్లాస్లో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు కూడా చాలా సుపరిచితులు సార్కి. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా సార్ వెంటనే ప్రతి ఇంతమంది 260 మంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరి గురించి కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి కూడా తెలిసి అవి నిత్యం సాల్వ్ చేస్తూ పిల్లలకి ఎప్పుడు సపోర్ట్గా ఉండేవారు. అదేవిధంగా మా టీచర్స్తో కూడా ఎప్పుడు కూడా బోధనాభ్యసన ప్రక్రియలలో కానీ సలహాలు ఇస్తూ మా బోధన కూడా విజయవంతమయ్యేందుకు ఎప్పుడు కూడా సహకరించేవారు. సో ఇదే స్ఫూర్తితో మేము నెక్స్ట్ మా సర్వీస్ అంతా కూడా నడిపిస్తామని మేము సార్కి మాట ఇస్తున్నాము. థ్యాంక్ యూ.
సిందిగా మరి పాఠశాల బృందం మరి స్వాతి మేడం గారిని ఆహ్వానిస్తున్నాం మేడం. ఈ సభావేదికపై నమస్సుమాంగాన్ని చెప్తూ 36 ఏళ్ళ ఇక్కడి సుదీర్ఘ కాలంలో 30 ఏళ్ళ అనుబంధం మా ఇద్దరికి. అతని జీవిత చరిత్ర, అతని విద్యాభ్యాసం మొదటి చిన్నప్పుడు ప్రతి విషయం క్షుణ్ణంగా నాకు తెలుసు. కాబట్టి ఈ సన్మాన పత్రం కంటే ముందు పంచామృత పద్యమాల నేను వారికి సమర్పిస్తున్నాను. మరి ఇందులో సారి గారి జీవిత విశేషం మొత్తం కూడా ఇందులో ఉంటుంది. పీటరు అంటే శిల్ప వజ్రం, అంటే స్వచ్ఛమైన వజ్రం కాకుండా కలుపుతమైన వజ్రం, నల్ల బంగారం. ఇలాంటి ఆకారంలో నల్ల బంగారం ఉంది, అది వజ్రంగా తయారైంది. అతనికి దాన్ని మరి చెప్పాలంటే చాలా ఉంది, ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి నేను ఈ పద్యాలను మీకు వినిపిస్తున్నాను. భాషలు ఉత్సాహమది నొంది ఉన్నత విద్యలు పూర్తి చేసి విభవ స్ఫూర్తితోను అధ్యాపకుల వృత్తి సాగమౌనని నమ్మి పంతులయ్య గజేరి పాఠాలు బోధించి సర్కారు బడులందు చక్కగా పనిచేసి నెప్పు పొందితివంత గొప్పగాను అధికారుల మన్ననలున్నందుకొని పని విద్య యందు ఎంత ప్రగతి పొంది ఆదర్శంబుతోడ పాఠశాలలకు ఆదర్శ విద్య నేర్పినావు వివిధ చోట్ల. 6 ఏళ్ళు ముందు జాగ్రత్తతోడ విద్యార్థి లక్ష్మీ సౌభాగ్యవతి సలీలా గారిని చనువుతో మనువాడి మనసు నిలిపి అన్నోన్న దాంపత్య సంసారము సాగించి ఆప్యాయత అనురాగాల పారగా సంతోషదారులై అమ్మ నాన్నల దీవెనలు మీపై బాసిల్లగా, అమ్మ నాన్నల దీవెనలు మీపై బాసిల్లు. సార్ నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చక్కటి కవిత్వంలో సార్ యొక్క Thank you.
పీటర్ సార్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. పిలిస్తే పలికి విద్యాబుద్ధులు నేర్పిన గురువు. టక్మని బడి గంట కొట్టే గంట ముందే పాఠశాలకు చేరి చదువు నేర్పి అందరూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచి 36 ఏళ్లుగా సేవలు అందించి విద్యార్థుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని అందరికీ స్ఫూర్తిగా నిలిచిన చదువు తల్లి ముద్దుబిడ్డ శ్రీ కాకర్లమూడి పీటర్ సార్ గారికి హృదయపూర్వక పదవి విరమణ శుభాకాంక్షలు. మీ నాగోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం. నాకు తమ్ముడు. అయితే మా అమ్మ చాలా కష్టపడి, మాకు ఎంతమంది మేనమామలు ఉన్నా కానీ మా అమ్మ ఒక మేనమామ దగ్గర ఉండి నర్సింగ్ ట్రైనింగ్ నెలఫర్లో చేసి మా అమ్మగారు తను చాలా కష్టపడి నిజంగా ఎట్లా నేర్పించిందంటే మమ్మల్ని పెద్ద ప్రయోజకులుగా చేసింది మా అమ్మ. ఆమె ఆ రోజుల్లో ఆమెను చాలా మెచ్చుకునేవాళ్ళు. నేను ఇంత చెప్తుంటే మా తమ్ముడి గురించి నిజంగా చెప్తున్నా, మా అన్న మనసంతా మా అమ్మ లేదు, మా అమ్మ లేదు, మా అమ్మ లేదు. తమ్ముడు కూడా ఉండొచ్చు, కొడుకు కదా చాలా ప్రేమ. అది కొంచెం తొందరగా అల్లరిగా ఉన్నా కానీ ఇంకా ఆడపిల్లలు కదా, అది ఎట్లా నేను ఆటోమేటిక్గా లోపడతాను తల్లికి. అయినా కానీ కష్టపడి చదువుకున్నాడు. 10 స్కూల్స్లో చదువుకున్నాడు మా తమ్ముడు. చాలా ఎందుకంటే అందరి దగ్గర వెళ్తా పోయినా మా నాన్న లేడు కాబట్టి అట్లా కంట్రోల్ రావడానికి వెళ్తా పోయినా. చాలా సంతోషం అండి, మీరు ఇంత పెద్ద ఫ్యామిలీ. మా పిల్లల కొరకు స్కూల్ పెట్టాం కానీ మా పిల్లలు యూఎస్లో స్కూల్లో టీచర్స్ అసలు అది కూడా దేవుని దయండి. మా అమ్మకున్న 9 మంది మనమల్లో మా అమ్మ ప్రార్థన అండి. మా అమ్మ తరపు నేను చెప్తున్నాను. చెల్లి పాప కూడా డాక్టర్ అండి. ఒక స్త్రీ వెంట అంటారు కదండి, అది మా అమ్మాయి నేను చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి, మీరు 2 లైన్లు చెప్పడానికి టైం ఇచ్చారు. చాలా థ్యాంక్స్.
మీ అందరి కొరకు నేను ప్రేయర్ చేస్తాను. ఈరోజు తీర్మానం చేసుకున్నా, మీ ఫ్యామిలీస్ మీ పిల్లలందరి కొరకు నా బాధ్యత, నేను మీకు మంచిగా వచ్చే దేవుడు ఇవ్వాలని ప్రేయర్ చేస్తాను. థ్యాంక్స్. అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అందరూ ఈ మండలంలో ఉన్నటువంటి ఎల్లపెల్లచం నా కొరకు ఒక 4 రోజుల నుంచి అంటే వారం రోజుల నుంచి అనేటటువంటి ఒక రూపకల్పన తీసుకొచ్చి ఈరోజు ఈ సన్మానానికి పునాదులు వేసినటువంటి వారందరికీ మరి ముఖ్యంగా నా పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా వారు ఎంతో కష్టపడి నిలబెట్టారు. అందుని బట్టి మా మమ్మీ డాడీకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. అండ్ నేను శ్రీ చైతన్య స్కూల్లో ప్రిన్సిపల్గా నేను వర్క్ చేస్తున్నాను.